నియర్లీ 72 hours బిఫోర్ ద పోల్ కాబట్టి రెడీనెస్ గురించి ఒకసారి మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను ఎస్పీ గారి ప్రెస్ మీట్ పిలవడం జరిగిందండి. మీకు అందరికీ తెలుసు, మనకి ఆక్సిలరీతో కలిపి 2204 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. నేను కర్నూలు పీసీతో పాటు కర్నూలు జిల్లాలో ఉండే పాణ్యం కాన్స్టిట్యున్సీతో కలిపి చెప్తున్నానండి. 2204 పోలింగ్ స్టేషన్స్. ఈ పాటికే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మీకు చాలాసార్లు చెప్పాము. అంటే ర్యాంపు, తాగటానికి మంచినీళ్ళు, నీళ్ళు వచ్చే టాయిలెట్లు, అంటే రన్నింగ్ వాటర్ వచ్చే టాయిలెట్లు, పోలింగ్ రోజున షేడు ప్రతి పోలింగ్ స్టేషన్లో, ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడు, కనీసం 100 మంది కూర్చునేదగిన చైర్లు, అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పోలింగ్ స్టేషన్కి 100 కనీసం కుర్చీలు, ప్రతి దగ్గర ఎలక్ట్రిసిటీ, అంటే పోలింగ్ జరుగుతున్న రూమ్లో కనీసం 2 లైట్లు, ఒక ఫ్యాను ఉండే విధంగా అష్యూర్ చేసుకోవటం జరిగింది. 2204 పోలింగ్ స్టేషన్లు సుమారుగా 1096 అంటే 1096 లొకేషన్స్లో ఉన్నాయండి. ప్రతి లొకేషన్లో కూడా కనీసం ఒక వీల్ చైర్ ఉండే విధంగా, ఏదైనా సందర్భంలో 3 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషను కానీ ఉంటే ఒక లొకేషన్కి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, బాయ్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 16 ఏళ్ళు దాటిన పిల్లలు వాలంటీర్లుగా కూడా ఏర్పాటు చేసుకొని ఈ వీల్ చైర్స్ ద్వారా ఎవరైతే అవసరపడతారో వాళ్ళందరికీ అక్కడ ఆ సహకారం అందించడం జరుగుతుందండి. ప్రతి దగ్గర కూడా విమెన్కి, మెన్కి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ క్యూ లైన్లు ఏర్పడినప్పుడు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, అంటే సీనియర్ సిటిజన్స్ కానీ, ప్రెగ్నెంట్ విమెన్ కానీ ఉంటే వాళ్ళు లైన్లో వెనకాల ఉన్నా కానీ ముందుకు తీసుకొని వస్తాం. సో లైన్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ముగ్గురికి ప్రయారిటీ ఇవ్వటము జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు చాలా ఎండలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి మంచినీటి సదుపాయము, షేడు, కుర్చీలు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవటం జరుగుతుంది. ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్లో, అంటే 1096 లొకేషన్స్లో ప్రతి దగ్గర మెడికల్ క్యాంప్ ఉంటుందండి. మెడికల్ క్యాంప్లో ఓఆర్ఎస్తో పాటు బీపీ ట్యాబ్లెట్స్, డయాబెటీస్ ట్యాబ్లెట్స్, పారాసెటమాల్, ఫస్ట్ ఎయిడ్లో ఉండవలసిన మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టి ప్రతి లొకేషన్లో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ ఇంకొక విన్నపం ఏమిటంటే, మొబైల్ ఫోన్స్ దయచేసి పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకొని రావద్దని చెప్పాలి. మేము తీసుకుని రానివ్వము, బయటే పెట్టాల్సి వస్తుంది. అక్కడ లోపల ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్కి అది కూడా సైలెంట్ మోడ్లో మాత్రమే అలౌడ్ తప్ప మిగిలిన ఎవరూ కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు. నాతో సహా నేను ఓటేయడానికి వెళ్ళినా, నేను ఏదైనా ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినా లోపల ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర తప్ప ఎవరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండకూడదు. అది కొన్ని సందర్భాల్లో సీక్రసీ ఆఫ్ ఓటింగ్ని కూడా భంగం కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉండకూడదు. దయచేసి మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దని అందరికీ మీ ద్వారా చెప్పండి. బయట వీలైనంత వరకు ఆ డిపాజిట్ చేయడానికి ఏర్పాటు చేస్తాము, బట్ ఇట్ బికమ్స్ లాజిస్టికలీ డిఫికల్ట్ కొన్నిసార్లు కాబట్టి ప్లీజ్ కోఆపరేట్ ఆన్ దట్. ఈ సందర్భంలో మీకు ఇంకొక విషయం చెప్పాలి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా, అంటే 2204 పోలింగ్ స్టేషన్స్లో కూడా 100% వెబ్కాస్టింగ్ ఉంటుందండి ఈసారి. అంటే లోపల ఒక కెమెరా, బయట వైపు చూస్తూ ఒక కెమెరా, 2 కెమెరాలు ఉంటాయి. 100% సీసీ కెమెరా కవరేజ్ ఉంటుంది. అంటే అనుకోని సందర్భంలో లోపల ఏమన్నా జరిగినా, బయట ఏమన్నా జరిగినా ఎవరన్నా చెప్పకుండానే మనం తెలుసుకునే విధంగా, అటువంటి స్కర్మిష్ ఏదన్నా జరిగినప్పుడు ఎవరు కారణం అని తెలుసుకునే విధంగా, అది ఒక డెటరెంట్గా పనికొచ్చే విధంగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లోపల ఒకటి, బయట ఒకటి కెమెరాస్ ఉంటాయి. వెబ్కాస్టింగ్ 100% కవరేజ్ ఈసారి మనం ఇవ్వటం జరుగుతుంది అండి. వీడియోగ్రఫీ కూడా పెడతాము. మైక్రో అబ్జర్వర్లు కూడా ఇందాక వీల్ చైర్ లాజిక్ ఏనండి. 3 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు కానీ ఒక లొకేషన్లో ఉంటే 2 మైక్రో అబ్జర్వర్ని పెడతాం. సో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మంది మైక్రో అబ్జర్వర్ని పెట్టుకోవడము, 100% వెబ్కాస్టింగ్ చేసుకోవడము, క్రిటికల్ అన్నిట్లోనూ ఎక్స్ట్రా వీడియోగ్రఫీ చేసుకోవడము అనేది మేము మా ముందు జాగ్రత్త చర్యలుగా మేము చేశాము. ఇదే ప్లేసెస్ అన్నిట్లో కూడా ఎస్పీ గారు ఫ్లాగ్ మార్చెస్ చేయటం జరిగింది. అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా కొన్ని పోలింగ్ స్టేషన్స్కి
నేను కూడా ఎస్పీ గారితో పాటు వెళ్ళటం జరిగింది. ఎస్పీ గారు అయితే అన్నీ కూడా కవర్ చేసి ఎటువంటి భయాందోళనకి చెందాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా బయటకు వచ్చి పోలింగ్ చేయవచ్చు అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని అందరినీ కలిగించడానికి ప్రయత్నం చేశారు. మీ అందరి ద్వారా కూడా ప్రజలందరికీ ఎటువంటి భయము పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అందరూ వచ్చి ఈ పోలింగ్ స్టేషన్స్లో కూడా చేయవచ్చు అనే విషయం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందండి. మనకి ఎలక్షన్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి అవసరమైన వెహికల్స్ అన్నింటినీ కూడా గుర్తుంచుకోవడం జరిగింది. పోలింగ్ మెటీరియల్ ఈవీఎం మెషిన్స్ని క్యారీ చేసే వెహికల్స్లో ఖచ్చితంగా 100% జీపీఎస్ ఉండబోతుందండి. ఆ ట్రాకింగ్ కూడా దానికి ఒక సెపరేట్ కంట్రోల్ రూము డిఆర్ఓ గారి ఆఫీస్ పక్కన ఓన్లీ ఫర్ జీపీఎస్ ట్రాకింగ్ మెషిన్స్కి కంట్రోల్ రూమ్ పెట్టుకోవడం జరిగింది. మీలో ఎవరైనా కూడా వన్స్ మెషిన్ మూవ్మెంట్ వెహికల్స్ ఉన్నప్పుడు వచ్చి చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా నెట్వర్క్ పనిచేస్తున్నదా లేదా అనే నెట్వర్క్ సర్వే చేయడం జరిగింది. 8 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టేషన్ లోపల నెట్వర్క్ పనిచేయట్లేదు, ఫోన్ పనిచేయట్లేదు. సో ఆ 8 దగ్గరలో కూడా ఎస్పీ గారు విహెచ్ఎఫ్ సెట్స్ పెట్టడం జరిగింది. పోలింగ్ స్టేషన్ బయట పని చేస్తోంది. సో బిఎల్ఓలు కూడా అక్కడ ఫోన్తో పాటు బయట అందుబాటులో ఉంటారు. సో మనకి షాడో ఏరియా అంటూ కమ్యూనికేషను జరగదు అంటూ ఎటువంటి పోలింగ్ స్టేషన్ లేకుండా మనము జాగ్రత్త చేసుకోగలిగాము. వెహికల్స్ రిక్వైర్మెంట్ కూడా ఇందాక మీకు చెప్పాను. కాన్స్టిట్యున్సీ వారీగా ఎన్ని వెహికల్స్ పెడుతున్నామనే విషయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. పోలింగ్ పర్సనల్ కూడా మనం అందరినీ గుర్తించుకోవడము, వాళ్ళందరినీ అపాయింట్ చేసుకోవడము, ప్రతి ఒక్కరికి 3 సార్లు ట్రైనింగ్ చేయటము కూడా జరిగింది. 3వ ట్రైనింగ్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు 2 బియూలు. మీకు తెలుసు కర్నూలు పార్లమెంట్కి, కర్నూలు అసెంబ్లీకి 2 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. సో 3వ ట్రైనింగ్ని పూర్తి ఫోకస్ 2 బ్యాలెట్ యూనిట్లతో ఏ విధంగా పనిచేయాలి అనే దృష్టితోనే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు. తర్వాత ఇంకా థర్డ్ ర్యాండమైజేషన్ 11వ తేదీ జరుగుతుందండి. థర్డ్ ర్యాండమైజేషన్ అంటే ఫస్ట్ ర్యాండమైజేషన్స్లో టీమ్ ఫామ్ అయిపోయింది. సెకండ్ ర్యాండమైజేషన్లో అసెంబ్లీకి అలొకేషన్ జరిగింది. థర్డ్ ర్యాండమైజేషన్లో పోలింగ్ స్టేషన్కి అలొకేషన్ జరుగుతుంది. అది 11వ తేదీ చేయమని ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఆదేశాలు వచ్చాయి కాబట్టి 11వ తేదీ అబ్జర్వర్ల సమక్షంలో ఆ ర్యాండమైజేషన్ కూడా జరుగుతుంది. 12వ తేదీ ఉదయం నుంచి కూడా ఆ టీమ్స్ అన్నీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మెటీరియల్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి మనం పెట్టిన వెహికల్స్లోనే వెళ్ళడం జరుగుతుందండి. అక్కడ స్పెసిఫిక్గా మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి ఎస్పీ గారు స్పెసిఫిక్గా చెప్తారు. నేను మిగిలినవన్నీ చెప్పిన తర్వాత ఎస్పీ గారు చెప్తారు. తర్వాత ఈవీఎంస్ మనకి వివిధ రకాల కంప్లైంట్లు ఎక్కడెక్కడ నుంచి సోర్సెస్ నుంచి వస్తున్నాయో వాటన్నిటిని రిజాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉంటే 48 అవర్స్ టర్న్ అరౌండ్ టైంలో అవి రిజాల్వ్ చేసుకోగలుగుతున్నాము. వీవీప్యాడ్లు, ఈవీఎంలు కూడా మనకి సరిపడినన్ని ఉన్నాయి. ఎక్స్ట్రా బీవీలు కావాల్సి వస్తే అవి బెంగళూరు నుంచి రావటం, వాటిని తయారు చేసుకోవటం, అలొకేషన్ చేయటం, పంపించేయటం కూడా జరిగిపోయింది ఈ పాటికే. పోల్ డే కోసం స్పెసిఫిక్లీ మీకు చెప్పేది ఏమిటంటే మేము పోల్ డే రోజున ఎంత పోలింగ్ జరుగుతుంది, ఎక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనే విషయాన్ని ప్రముఖంగా ముందు సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా తెలుసుకుంటామండి. ఒక సెక్టర్కి 10 నుంచి 12 మంది పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఒక సెక్టర్ ఆఫీసర్ అంటే మొత్తం మన జిల్లాలో రిజర్వ్తో కలిపి 232 మంది సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఎలాగో వెబ్కాస్టింగ్లో మేము ప్రతి పోలింగ్ స్టేషన్ని చూస్తాము. ఇక్కడే ఈ రూమ్లోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పెద్ద స్క్రీన్స్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ యొక్క వెబ్కాస్టింగ్ ఫీడ్ని ఇక్కడ మేము లైవ్లో చూసుకునే ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి కాన్స్టిట్యున్సీకి బెల్ నుంచి 3 ఇంజనీర్లు రావడం జరిగింది. వాళ్ళని ఇవ్వటం కూడా జరిగింది. ఏదైనా మెషిన్ పనిచేయకపోయినా, కనెక్షన్ చేయడం తెలియకపోయినా, ఏదైనా సాంకేతికమైన సమస్య వచ్చినా ఈ బెల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారు. ఆ రోజుతో పాటు వెంటనే చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతోందండి. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మేము ప్రతి గంటకి ఏమేం జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందే మీకు చెప్పినట్టు డిస్పాచ్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్ల యొక్క వివరాలు మీ అందరికీ తెలియజేశాము. అది ఆ వివరాలు ఈరోజు మీకు మరి ఒకసారి చెప్తాం. ప్రతి ఒక్కటి ఆఫ్టర్ పోలింగ్ మాత్రం రాయలసీమ యూనివర్సిటీలోనే స్టోర్ చేయడం జరుగుతుందండి. ఆఖరిగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తామండి. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సైలెన్స్ పీరియడ్ టైంలో ఎటువంటి లౌడ్ స్పీకర్లు కానీ, ప్రచారాలు కానీ, ఎటువంటి ఎనీ ఇండ్యూస్మెంట్స్ కానీ ఎటువంటివి లేకుండా పూర్తిగా సైలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ రోజు నుంచే అంటే 11వ తేదీ 6 గంటల నుంచే
మేము 13వ తేదీ పోలింగ్ అయిపోయేంత వరకు కూడా డ్రై డే పాటిస్తాం కాబట్టి ఎటువంటి లిక్కర్ షాపులు అవి కూడా ఓపెన్ చేయబడవు. 144 సెక్షన్ కూడా ఇంపోజ్ చేయబడుతుందండి. అది 14వ తేదీ అంటే పోలింగ్ అయిపోయి స్ట్రాంగ్ రూమ్స్లో మెషిన్లన్నీ వెళ్ళిపోయేంత వరకు కూడా 144 సెక్షన్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇంపోజ్ చేయబడుతుంది. లోకల్ హాలిడే అండి 13వ తేదీ. మై ఓన్లీ కన్సర్న్ ఇస్ దాట్ మీ ద్వారా ప్రజలందరికీ చేరవేయాల్సిన ఇన్ఫర్మేషన్ సెకండ్ సాటర్డే సండే అనుకోకుండా, లాంగ్ వీకెండ్ అనుకోకుండా ఖచ్చితంగా మండే వచ్చే సోమవారం రోజు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్ చేసి డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయాలి అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. స్పెషలీ ఇన్ కర్నూలు అండ్ ఆదోని టౌన్స్ పోయిన ఎన్నికల్లో కూడా తక్కువ పర్సంటేజ్ అక్కడ నమోదైంది. అది మనం చెప్పుకోదగ్గ గొప్ప విషయమేమీ కాదు. ఖచ్చితంగా మన సామాజిక బాధ్యతని మనం నిర్వహించాలి. మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఆ విషయాన్ని చేరవేయాలని కోరుకుంటున్నానండి. తర్వాత ఆ రోజున ఎలక్షన్ రోజున కూడా క్యాండిడేట్ వారి ఏజెంట్తో పాటు ఇంకొక వెహికల్ 3 వెహికల్స్ మాత్రమే అలౌ చేయబడతాయి. ఒక్కొక్క వెహికల్లో డ్రైవర్తో సహా 5 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. అవి దయచేసి మేము ఇందాక క్యాండిడేట్లు పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏదైనా వైలేషన్ ఉంటే మాకు తెలియజేస్తారని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక దాని తర్వాత మేము అంతకుమించి పర్మిషన్స్ మేము ఇవ్వటానికి ఉండదు. నేను ఇందాక చెప్పినట్టు పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ పెరిమీటర్ వేసిన తర్వాత 100 మీటర్ లోపలికి ఇంకెవరిని రానివ్వమండి, ఓటర్లని తప్ప. ఆ 100 మీటర్స్ పెరిమీటర్ అవతల ఒక టేబుల్ 2 చైర్లు పెట్టుకొని పొలిటికల్ పార్టీసో క్యాండిడేట్సో ఉండొచ్చు, కానీ అది కేవలం ఓటర్లని ఓటుకి గైడ్ చేయడానికి, ప్రచారం చేయడానికి కానీ ఏదన్నా ఇండ్యూస్మెంట్ చేయడానికి కానీ వాడితే ఆ క్యాంపుని మేము తీసేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. మీరందరూ కూడా ఆ రూల్స్ పాటించే విధంగా మాకు తెలియజేసే విధంగా ఉంటారని కోరుకుంటున్నానండి. సెక్యూరిటీకి సంబంధించి యాజ్ ఐ సెడ్ ఎస్పీ గారు చెప్తారు. బట్ మా ఎండేవర్ కంప్లీట్లీ ఈజ్ మేము వీలైనంత వరకు ఏ ఓటర్కి కానీ ఏ పోలింగ్ స్టాఫ్కి కానీ ఎటువంటి తక్కువ అవ్వకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. పోలింగ్ స్టాఫ్కి కూడా భోజన సదుపాయము 12వ తేదీ మధ్యాహ్నం నుంచే ఆ రోజు డిన్నర్, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్తో సహా వాళ్ళని చూసుకోవడానికి చూస్తున్నాము. అక్కడే వాష్రూమ్స్లో రన్నింగ్ వాటర్ వచ్చేటట్టు, అక్కడే ఫ్యాన్లు లైట్లు పనిచేసేటట్టు, ఖచ్చితంగా పవర్ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకునేటట్టు, ఓటర్లకైనా కానీ ర్యాంపులు ఉండేటట్టు, షేడ్ ఉండేటట్టు, కుర్చీలు ఉండేటట్టు, మంచినీటి సదుపాయం ఉండేటట్టు, మీ సెక్యూరిటీకి సేఫ్టీకి ఎటువంటి భంగం కలగకుండా సేఫ్టీ ఏర్పాటు చేసేటట్టు, స్వీప్ ద్వారా పీపుల్ని మోటివేట్ చేసి ఓటింగ్కి రండి అని మేము మా వైపు నుంచి సాధ్యమైనంత వరకు చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. మీ ద్వారా ప్రజలందరినీ కోరుకునేది మీ బాధ్యత మీరు నిర్వహించాలి. ఖచ్చితంగా మే 13వ తేదీన వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కుని బాధ్యతగా నిర్వహించాలి అని ప్రతి ఒక్కరిని మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. ఆఖరిగా ఒక విషయం అండి, అంటే మీరు డౌట్ అడుగుతారని మర్చిపోయాను. ప్రీ పోల్ డే అండ్ పోల్ డే ప్రింట్లో యాడ్ ఇవ్వవచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవ్వకూడదు. కానీ ఇవ్వాలనుకున్న యాడ్కి ప్రీ సర్టిఫికేషన్ ఉండాలి, వితౌట్ సర్టిఫికేషన్ ఇవ్వకూడదు. ఇది ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా వర్తించదండి. అన్ని ప్రచారాలు 11వ తేదీ 6 గంటలకి ఆగిపోతాయి. కేవలం ప్రింట్లో ఓటు అపీల్ చేస్తూ ప్రింట్లో యాడ్ ఇవ్వచ్చు, కానీ దానికి ఖచ్చితంగా ప్రీ సర్టిఫికేషన్ ఉండి తీరాలి. అంటే 11, 12వ తేదీనే మాకు అప్లికేషన్ ఇస్తే తప్ప, మేము అప్రూవ్ చేస్తే తప్ప, ప్రింట్ చేస్తే అది కూడా వైలేషన్గా పరిగణింపబడుతుంది. దయచేసి